అక్రమంగా వెళ్ళిన వాళ్ళు ఇలా రకరకాలుగా ఉన్నారు. 8 లక్షల మంది అక్రమ వలసదారులుగా అటు అమెరికాలో ఇండియన్స్ ఉన్నట్టుగా అమెరికా ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ గుర్తించినట్టు తెలుస్తోంది. వారందరికీ ఒక బిగ్గెస్ట్ బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. వారందరినీ తిరిగి ఇండియాకి పంపించేందుకు ట్రంప్ సిద్ధమయ్యారు. అమెరికాలో ట్రంప్ తీసుకున్న నిర్ణయం విదేశాలపైన చాలా పెద్ద ప్రభావం చూపిస్తోంది. విదేశీ దేశాలన్నీ కూడా ఒక్కసారిగా ట్రంప్ నిర్ణయాలతో అట్టుడికిపోతున్నాయి. అమెరికా చరిత్రలో ఇది అతిపెద్ద బహిష్కరణ ఆపరేషన్. అక్రమ వలసదారుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారు ట్రంప్. ఆర్మీ విమానంలో వలస వెళ్లిన వారందరూ కూడా తిరిగి ఇండియాకు పంపిస్తున్నారు. మొదటి దశలో భాగంగా ఈ రోజు మరికోసేపట్లోనే అక్కడి నుంచి ఫ్లైట్ కూడా ప్రారంభమైపోయింది. మరి కాసేపట్లోనే అంటే కొన్ని గంట సేపు 1-2 గంటల్లో ఇండియా కూడా వారు చేరిపోయే అవకాశం ఉంది. 1-2 గంటల్లోనే ఇండియాకు వచ్చేస్తారు. వారంతా కూడా వచ్చేసి తిరిగి ఇక్కడే ఉండిపోబోతున్నారు. ఎందుకంటే అక్రమ వలసదారులుగా గుర్తించేటువంటి 18,000 మందిని కాళ్ళకి చేతులకు సంఖ్యలు వేసి కనీసం తిండి లేకుండా, వారికి నీరు లేకుండా, కనీసం వారికి ఊపిరాడకుండా, అసలు ప్లేన్లో కూడా కనీసం ఏసీ కూడా ఆన్ చేయరట. అంత కఠినంగా అక్రమ వలసదారుల్ని తిరిగి ఇండియాకు పంపించేస్తున్నారు. మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన అక్రమ వలసదారులకి వెనకాల చేతులకు సంఖ్యలు వేశారు, మొహానికి మాస్క్ వేశారు. వారిని పోలీసులే అక్కడి నుంచి చాలా బలవంతంగా మెడలు పెట్టి బయటికి గెంటేస్తున్నటువంటి ఆ దృశ్యాలను చూస్తున్నాం. అయితే ఆర్మీ విమానంలో ప్రస్తుతానికి వలస వెళ్ళినటువంటి భారతీయులని 205 మందిని అక్రమ వలసదారులతో బయలుదేరినటువంటి ఆ C-17 యుద్ధ విమానం ఇక్కడికి మరి కాసేపటి రాబోతోంది. అక్రమ వలసదారుల పైన ఇప్పటికే భారత్ క్లారిటీ ఇచ్చేసింది. ప్రధాని మోదీ, విదేశాంగ మంత్రి జైశంకర్లతో ట్రంప్ చర్చించారు. 18,000 మంది భారతీయుల తరలింపులకి పూర్తిగా ప్రక్రియ ప్రారంభమైపోయింది. అమెరికా నుంచి వారంతా ప్రారంభమైపోయారు. అమెరికాలో సరైనటువంటి ధృవపత్రాలు లేనటువంటి 7,25,000 మంది, సుమారుగా 8 లక్షల మందిని అక్కడ గుర్తించారు. అమెరికా మెక్సికో సరిహద్దులో నుంచి అమెరికాలకు అందరూ కూడా అక్రమంగా వలస వెళ్ళినట్టు తెలుస్తోంది. నా చేతిలో వివిధ దేశాలకు సంబంధించి ఇంకా అమెరికాలో ఎవరెవరు ఉన్నారో, అమెరికాలో ఏ దేశం వారు ఎక్కువగా అక్రమంగా ఉన్నారని చూస్తే కనుక ఆఫ్ఘనిస్తాన్ నుంచి సుమారుగా 2,000 మంది ఉన్నారు. ఆస్ట్రేలియా నుంచి సుమారుగా 250 మంది ఉన్నారు. బంగ్లాదేశ్ నుంచి 5,000 మంది అక్రమంగా అమెరికాలో వలసలో ఉంటున్నారు. ఇక బెల్జియం నుంచి 1,000 మంది, ఆ తర్వాత కెనడా నుంచి సుమారుగా 1,300 మంది అక్రమ వలసదారులుగా అమెరికాలో నివసిస్తున్నారు. ఇక చైనా నుంచి సుమారుగా 40,000 మంది, చైనా నుంచి 40,000 మంది అమెరికాలో అక్రమ వలసదారులుగా వెళ్ళి అక్కడ నివసిస్తున్నారు. ఇక ఇండియా విషయానికి వస్తే ఇప్పటి వరకు 8 లక్షల మంది అక్రమంగా అక్కడ నివసిస్తున్నారు. అయితే నేను చెప్తున్నది ఇప్పుడు కేవలం పంపిస్తున్న వారి లిస్టు మాత్రమే. సో ఈ రోజు పంపిస్తున్న వారి లిస్టులో ఆఫ్ఘనిస్తాన్ దేశానికి సుమారుగా అమెరికా నుంచి 2,000 మంది వెళ్తున్నారు. ఆస్ట్రేలియా నుంచి 250 మంది అక్రమ వలసదారుని గుర్తించి అమెరికా పంపించేస్తోంది. బంగ్లాదేశ్ నుంచి 5,000 మందిని పంపించేస్తోంది. ఆ బంగ్లాదేశ్కి 5,000 మందిని పంపిస్తోంది అక్రమ వలసదారులని. ఇక బెల్జియం నుంచి 50 మందిని వెళ్తున్నారు. 50 మంది అక్రమంగా అక్కడ ఉన్నటువంటి వారిని, వలస వెళ్తున్న వారిని వెళ్ళిపోతున్నారు. జర్మనీ నుంచి 600 మంది అక్రమ వలసదారులు తిరిగి అటు వెళ్ళిపోతున్నారు జర్మనీ నుంచి. ఇక ఇండియా నుంచి సుమారుగా ఇండియాకి 18,000 మంది అమెరికా నుంచి అక్రమ వలసదారులు తిరిగి వస్తున్నారు. ఇక జపాన్కి 300 మంది, కెనడాకి 1,300 మంది, చైనాకి 40,000 మంది. ఒక్కరోజు ఇదంతా కూడా నేను చెప్పే లిస్ట్ అంతా కూడా కేవలం ఈ ఒక్కరోజు ఆల్రెడీ అమెరికా నుంచి వాళ్ళంతా సంఖ్యలు వేసుకొని ఫ్లైట్లలో ఎక్కి వారి దేశాలకు వెళ్ళిపోతున్న వారి లిస్ట్ ఇదంతా కూడా. సో ఇంకా చాలా ఆసక్తి రేపుతోంది. జపాన్కి కూడా వెళ్తున్నారు. జపాన్కి కూడా సుమారుగా 2,000 మంది జపాన్కి కూడా అక్రమ వలసదారులు తిరిగి అమెరికా నుంచి వెళ్ళిపోతున్నారు. ఆ లిస్ట్ మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన కూడా చూడొచ్చు. 17,940 మంది, సుమారుగా 18,000 మంది మరి కాసేపట్లో గంటలోనే 1-2 గంటల్లో తిరిగి ఢిల్లీ ఎయిర్పోర్ట్లో దిగుతారు వారు కూడా. సో అమెరికాలో అక్రమ వలసదారులుగా ఉన్నటువంటి భారతీయులకి ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ చెప్పొచ్చు. సో ఇంకెవరైనా కనుక అమెరికాకు వెళ్ళాలనుకున్న వారు కూడా చాలా ఆందోళన పడే అవకాశం ఉంది, ఒక టెన్షన్ పడే అవకాశం ఉంది. ఇంకా ఎవరైనా కనుక అమెరికాకు వెళ్ళాలనుకుంటే వాళ్ళందరూ కూడా ఇప్పుడిప్పుడే చాలా పెద్ద ఎత్తున ఆందోళన పడుతున్నారు. ఎప్పుడేం జరుగుతుందో, తమకి ఏ రకంగా ఇమిగ్రేషన్ అధికారులు తమ వద్దకు వచ్చి తమని ఈ రకంగా ఇబ్బంది పెడతారో, తమ దగ్గర అసలైనటువంటి ధృవపత్రాలు లేవని చెప్పి ఇబ్బంది గురి చేస్తారో, తమని పంపించేస్తారో అంటూ కూడా భయపడుతూ ఉన్నారు. అమెరికాలో ఒక హై టెన్షన్ నెలకొంది. ముఖ్యంగా ఇండియన్స్గా మన భారతీయులందరూ కూడా సుమారుగా 18,000 మంది ఇప్పుడైతే మరికొన్ని గంటల్లోనే తిరిగి మన భారతదేశంలో అడుగు పెట్టబోతున్నారు. ఇలా రోజువారీగా సుమారుగా 8 లక్షల మంది వరకు కూడా తిరిగి వచ్చేంత వరకు ట్రంప్ ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తే లేదు.
ఆయన తీసుకున్న ఒక్కో నిర్ణయం, ఒక్కో సంచలనం, ఆ నిర్ణయాల వెనుక దేశ విదేశాలు కూడా అట్టుడికిపోతున్నాయి. సో అమెరికాలో సంచలన నిర్ణయం తీసుకున్న ట్రంప్ చాలా కఠినమైన నిర్ణయం చెప్పొచ్చు. అతిపెద్ద బహిష్కరణ ఇది. ఇంతవరకు ఇంత పెద్ద మొత్తంలో ఎవరిని కూడా విదేశీయుల్ని తమ దేశాలు ఉంటుంటే విదేశీయులు ఇంత పెద్ద మొత్తంలో గుర్తించి పంపించిన దాఖలాలు అయితే లేవు. ట్రంప్ తీసుకున్న నిర్ణయం భారతీయులపైన చాలా పెద్ద ప్రభావం చూపించబోతోంది. ఇంకా ఎవరైనా వెళ్ళాలని ఆలోచన ఉన్నా కూడా వారంతా కూడా ఒక్కసారిగా భయపడుతున్నారు. నిజంగా అక్కడికి వెళ్ళిన తర్వాత ట్రంప్ నిర్ణయాలు తమపై ఎటువంటి ప్రభావం చూపిస్తాయో, ఏ రకంగా ఇబ్బంది ఉంటుందో, ఏ రకంగా ఇబ్బంది పడాల్సి వస్తుందని చెప్పి చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ట్రంప్ డిసిషన్ అయితే ఇండియన్స్ కి ఇది ఒక బిగ్ షాకింగ్ అని చెప్పొచ్చు. ఈ రోజు మరికొన్ని గంటల్లోనే 18,000 మంది అక్రమంగా, అంటే అక్రమం అంటే దొడ్డిదారిన వెళ్ళారో లేదంటే చిన్న విషయం ఏం కాదు, ఊరినట్టుగా కాదు, ఖండాలు దాటి వెళ్ళాలి కాబట్టి డెఫినెట్గా ఫ్లైట్లోనే వెళ్ళి ఉంటారు. వారితో కూడా కొన్ని పర్మిషన్స్ ఉండే ఉంటాయి. కానీ డెఫినెట్గా ఈ డాక్యుమెంట్స్ కావాలని చెప్పి వర్క్ పర్మిట్ కానివ్వండి, స్టడీ వీసా మీద వెళ్ళిన వారు ఆ వీసా ఎక్స్పైర్ అయిపోయినా, వర్క్ పర్మిట్ పర్మిషన్ లేకపోయినా, ఇలా రకరకాల కారణాల కారణంగా అక్కడే ఇరుక్కుపోయిన వారందరూ కూడా ప్రెసెంట్ ఇండియాకి ట్రంప్ దొరకబట్టి వారందరికీ సంఖ్యలు వేసి మెడలు పట్టి బయటికి గెంటేస్తున్నటువంటి ఆ దృశ్యాలు మనం చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన. ఎస్, మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి సీనియర్ జర్నలిస్ట్ రోహిత్ అందిస్తారు. ఎస్ రోహిత్, ఏం జరుగుతోంది ఈ విషయం పైన? ఇప్పటివరకు ఎవరైనా తెలుగు వారు తమకు సంబంధించిన వారికి సంబంధించి ఎప్పుడైనా ఫోన్లు చేసిన దాఖలు కానీ, ఎస్ మమ్మల్ని ఈ రకంగా ఇబ్బంది పెట్టారు ఇమిగ్రేషన్ అధికారులు, మేము తిరిగి వస్తున్నామని ఎవరైనా మనకు తెలిసిన దాంట్లో తెలుగువారు ఉన్నారా ఈ 18,000 మందిలో? మనోజ్, నిజానికి చాలా డ్రీమ్స్, అమెరికా వెళ్ళాలి, అక్కడ స్థిరపడాలి, డాలర్లు సంపాదించాలి అని యువత కలలు కంటూ అక్కడికి వెళ్ళిపోతుంటారు. అక్కడికి వెళ్తున్న వారి తల్లిదండ్రులు కూడా మా అబ్బాయి అమెరికా వెళ్ళాడు, డాలర్లు సంపాదిస్తున్నాడు, ఎంతో ప్రయోజకుడు అవుతున్నాడు అని భావిస్తుంటుంటారు. అందరి చూపు కూడా అమెరికా వైపే కనిపిస్తుంటుంది. అందుకే ఎక్కువగా అమెరికాకి వెళ్ళి అక్కడ స్థిరపడి అక్కడ ఉద్యోగం సంపాదించాలని అనుకుంటారు. ఎంఎస్సీ కూడా అమెరికా వెళ్ళినప్పుడు, చదువుకోవడానికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ చదువుకోవడానికి వెళ్ళి కూడా బయట జాబులు చేసే వాళ్ళలో భారతీయులు కూడా చాలా ఎక్కువ మంది ఉంటారు. సో ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత అమెరికా ఫస్ట్ నినాదాన్ని ఎప్పుడైతే ట్రంప్ తీసుకున్నాడో, ప్రపంచం నుంచి ఎక్కువ మంది ఏ దేశాల నుంచి అమెరికాకి వెళ్తున్నారో వాళ్ళందరిలోనూ గుబులు మొదలైంది. ఆ గుబులు ఎక్కువగా ఇండియన్స్ లో ఉంది. ఎందుకంటే ఈ భారతదేశం నుంచే ఎక్కువగా అమెరికాకు వెళ్తున్న వారు, ఇతర దేశాలతో పోల్చుకుంటే భారతదేశం నుంచి అమెరికా వెళ్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. ఇప్పుడు వాళ్ళందరినీ పంపించేసే పరిస్థితి ఏంటి? ఇప్పటికే తల్లిదండ్రులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు, కన్నీరు కారుస్తున్నారు. ఎందుకంటే అమ్మాయి ఇక్కడ డబ్బులు సరిపోవట్లేదు, డబ్బులు పంపించండి, నాన్న ఇక్కడ డబ్బులు సరిపోవట్లేదు, డబ్బులు పంపించండి అని అడుగుతూ ఇంటికి ఫోన్ చేస్తున్న వారి సంఖ్య కూడా ఎక్కువగా ఉంది. అక్కడ యూనివర్సిటీలో చదువుకుంటూ బయటికి వెళ్ళి జాబులు చేసుకొని ఇక్కడ భారతదేశంలో ఉన్న వాళ్ళ తల్లిదండ్రుల మీద ఎక్కువ భారాన్ని మోపకుండా వాళ్ళే ఎంతో కొంత ఇక్కడికి పంపించేటటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ట్రంప్ రావడంతో అవన్నీ కూడా ఆఫ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది, అవన్నీ స్టాప్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడటంతో భారతీయులు ఎక్కువగా ఆందోళన చెందుతున్నారు. అదే సమయంలో అమెరికాలో అక్రమంగా అక్కడికి వచ్చి అక్రమంగా నివసిస్తున్న వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరినీ కూడా గుర్తించారు. 1,000 మంది ఉన్నారు, సుమారు 18,000 మంది వరకు అక్రమ వలసదారులు ఉన్నారు అని చెప్పారు. మొన్న అమెరికా ప్రెసిడెంట్ తో మన ప్రధాని మోదీ మాట్లాడిన తర్వాత కూడా ఈ అక్రమ వలసదారుల గురించి, చట్టబద్ధంగా వాళ్ళందరినీ వెనక్కి తీసుకొచ్చేసే ప్రక్రియ గురించి కూడా ప్రధాని మాట్లాడారు. సో సానుకూలంగానే జరిగే, మేము సానుకూలంగానే స్పందిస్తాము అని చెప్పారు. ఇప్పుడు ట్రంప్ ఏం చేస్తున్నాడు అంటే సైనిక విమానంలో, మిలిటరీ విమానంలో అక్కడ ఉన్న వలసదారులందరినీ గుర్తించి వాళ్ళందరినీ కూడా వెనక్కి పంపించేస్తున్నటువంటి ప్రక్రియను స్టార్ట్ చేశాడు. ఇదే అన్ని ఆయా దేశాల్లో గుబులు మొదలైంది. భారతదేశానికి చెందినటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు గుబులు మొదలైంది. చూస్తున్నాం, వాళ్ళందరినీ చేతులు వెనక్కి కట్టేసి ఏదో యుద్ధ ఖైదీల్లాగా వాళ్ళందరినీ కూడా తీసుకొస్తున్నటువంటి పరిస్థితి మనకి కనిపిస్తుంది. వాళ్ళందరూ అక్కడ ఏదో నేరాలు, అంటే విపరీతమైన నేరాలు చేసినట్టుగా వాళ్ళందరినీ చేతులు వెనక కట్టి తీసుకొచ్చి సైనిక విమానంలో ఎక్కించి వెనక పంపించేస్తున్నారు. ఇది అమెరికా చరిత్రలోనే అతిపెద్ద బహిష్కరణ ఆపరేషన్. అంటే అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వాళ్ళందరినీ కూడా దేశం నుంచి బహిష్కరిస్తున్నారు. మరోసారి అలా బహిష్కరింపబడిన వాళ్ళు ఇంకా వాళ్ళ జీవితంలో బహుశా అమెరికా వెళ్లే అవకాశం ఉండదు. ఎందుకంటే వాళ్ళ పాస్పోర్ట్ పైన దానికి ముద్రించేస్తారు, దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని రాసేస్తారు. కాబట్టి వాళ్ళకి మరోసారి 8 లక్షల మంది భారతీయులు ఉన్నారంటే వారంతా కూడా అక్రమంగా వెళ్లారంటే ఒక పక్కనే ఉన్న విలేజో లేదంటే ఒక రాష్ట్రం అయితే కాదు, అమెరికా ఖండాంతరాలు దాటి వెళ్లాల్సి ఉంటుంది. పక్కగా కొన్ని ఆధారాలు ఉండే ఉంటాయి, కానీ వర్క్ పర్మిట్ పొడిగించలేదనో, ఎక్స్పైర్ అయిపోయిందనో, స్టడీ వీసా ఎక్స్పైర్ అయిపోయిందనో రకరకాల కారణాలు అయితే ఉన్నాయి. నిజంగా వారందరికీ ఆశ్రయం కల్పించాలి, డెఫినెట్గా వారంతా ఇక్కడ చదువుకోవడానికి వచ్చారు, వర్క్ చేయడానికి వచ్చారు అనుకుంటే కనుక కొన్ని ఎక్స్టెన్షన్ చేసే అవకాశం అయితే ఉంది. కానీ ఆ రకమైన ప్రపోజల్స్ ఇది కేవలం అమెరికాలో తీసుకునే డెసిషన్ ఇతర దేశాలపైన పడుతోంది. జపాన్, చైనా, ఇండియా ఇలా రకరకాల దేశాలపైన పడుతోంది. కాబట్టి ఇటు విదేశాంగ మంత్రులు దేశాల వారీగా వెళ్ళి రిక్వెస్ట్ కనుక చేస్తే